కేసీఆర్ ఆ రిపోర్ట్ల కేసీఆర్ని పిలిచిండో వీళ్ళని పిలిచిండో హరీష్ రావు పిలిచిండో కొంతమంది పిలిచిండ్రు ఐఏఎస్ ఆఫీసర్ను స్మితా సబర్వాల్నో ఎవరినో వాళ్ళని పిలిచిండ్రు ఏదో అడిగిండ్రు చేసిండ్రు ఓ రిపోర్ట్ ఇచ్చింది. దేని మీద రిపోర్ట్ ఇచ్చిండ్రు? వీళ్ళు అడిగిన టర్మ్స్ మొత్తం కాళేశ్వరం ఓన్లీ దాని మీద రిపోర్ట్ ఇచ్చినాక వీళ్ళు కోర్టుకు పోయినరు. ఆ రిపోర్ట్లో ఎన్నో ఉన్నాయి, తప్పులు జరిగినాయి, ఫలానా వాళ్ళకు ఫలానా రెస్పాన్సి, ఫలానా ఐఏఎస్ ఆఫీసర్లకు ఫలానా రెస్పాన్సిబిలిటీ, ఇది చేసిండ్రు ఇది చేయలేదు అని రిపోర్ట్లు ఉన్నది. దీనిలో గొంతు ఒత్తేసిండ్రు, కొన్ని జాల ఇంజనీర్లు చెప్తే దాని గొంతు ఒత్తేసి ఇట్లా చేయమన్నారు, జాల ఇంజనీర్ తప్పు, కాల కేసీఆర్ తప్పు, ఇది కూడా అన్నారు. అయితే హైకోర్టుకు పోయినరు కేసీఆర్ గారు. దేని కొరకు పోయినరు? మా నేరం లేదు, మేము మాట్లాడేందుకు అవకాశమే లేదు, మేము చక్కగా ప్రజెంట్ చేసేందుకు అవకాశమే లేదు. అయితే హైకోర్టు తీర్పిచ్చింది. ఏం తీర్పిచ్చింది? వీళ్ళు నిర్దోషులు అని ఇచ్చిండ్రా, వీళ్ళు సుధపూసలు అని ఇచ్చిండ్రా, కాళేశ్వరం మంచి ప్రాజెక్ట్ అని ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. వాళ్ళు కేవలం టెక్నికల్గా పోతే వీళ్ళకు యాక్షన్ తీసుకోవద్దని చెప్పింది కదా సార్. నేను నన్ను నోరు మూసి తీర్మానం ఇస్తే దాన్ని యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఘోష్ కమిషన్ ఎవరండి? వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఘోష్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోరాదు. ఒక హైకోర్టు మీద, సుప్రీంకోర్టు మీద, లోవర్ కోర్టు మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఘోష్ కమిషన్ తీసుకొని ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద కమిషన్ రిపోర్ట్ మీద ఎవరు యాక్షన్ తీసుకోరు. అదే చెప్పింది హైకోర్టు. సాంకేతిక కారణాల వల్ల కాదు, టెక్నికల్ లీగల్ కారణాల వల్లనే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు, మేము గెలిచాం. ఏం గెలిచిండ్రు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అదే మేడిగడ్డను మళ్ళీ పునరుద్ధరిస్తాం, ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కంటిన్యూన్స్ ఆఫ్ గవర్నెన్స్ కాబట్టి దాన్ని మళ్ళీ ఆ పియర్స్ ఏదైతే బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగాయో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నారు. అదేనా రిపేర్ చేస్తామంటారు. అందుకే నాకు మళ్ళీ భయం అవుతుంది. వీళ్ళకి తెలిసి చేస్తుండ్రా, తెలవక చేస్తుండ్రా, కాంట్రాక్టర్ల ఒత్తిడి వాళ్ళు చేస్తుండ్రా? ఇది కాళేశ్వరం అనేది మొత్తం సిస్టమ్ డిజైన్ తప్పు. ఇప్పుడు మేడిగడ్డ అంటే ఆ జస్ట్ ఫౌండేషన్ డిజైన్ తప్పు. ఒక సిస్టమ్ డిజైన్ అండ్ కాంపనెంట్, మేడిగడ్డ ఈజ్ వన్ కాంపనెంట్. ఇప్పుడు మేడిగడ్డ మంచిగా చేసింది అనుకోండి, ఆ ఉన్న గేర్ మంచిగా లేకుండా మంచిగా చేసిండ్రు, అయినా సైకిల్ వెనకకి పోతుంది, అయినా సైకిల్ ముంగర తొక్కితే ఫ్రీ వీల్ అయితే వెనకకి తొక్కితే పవర్డ్ వీల్ అవుతుంది. అయితే మేడిగడ్డ రిపేర్ చేసినా కూడా సిస్టమ్ డిజైన్ ప్రాబ్లం ఉన్నది. నేను ఒకటి వెదర్ సైన్స్ ప్రకారం కూడా అసలు ప్రతి సైన్స్ ప్రకారంగా అది వ్యతిరేకము. డిజైన్ ఆఫ్ ఓవరాల్ సిస్టమ్ ఇస్ రాంగ్. కాస్ట్ ఎకానమీ గురించి మీకు తెలుసు. ఒక ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షలు అవుతున్నది. ఒక ఎకరం ఇరిగేషన్ కు 1,50,000 నుంచి 2 లక్షలు అవుతున్నాయి. ఒక ఎకరం కాదు, అంటే ఆఫ్టర్ 8th స్టేజ్ ఆర్ సంథింగ్. ఎందుకంటే మేడిగడ్డ స్టేజ్ అంటే రంగనాయక సాగర్ దగ్గర, లేకపోతే తర్వాత మల్లన్న సాగర్ దగ్గర, సిద్దిపేట, మెదక్ జిల్లా తర్వాత ఒక ఎకరం ఎత్తిపోయడానికి. ఇప్పుడు కొందపోచమ్మా డ్రింకింగ్ తాగునీరు కొరకు సరే, తాగునీరు కొరకు ఎంతైనా పర్వాలేదు, కానీ సాగునీరు కొరకు అక్కడ ఎకరం ఇరిగేట్ చేస్తే దాని కింద కొండపోచ ఒక ఎకరానికి అయ్యే ఖర్చు 1,50,000 మినిమం అవుతుంది. ఏది కరెంట్ ఖర్చు మాత్రమే. ఒక ఎకరంలో పండే పంట, వరి పంట 30,000 లాభం వస్తుంది మాక్సిమం ఒక ఎకరానికి. 30,000 లాభం అంటే ఖర్చులు, అంటే అన్ని ఖర్చు మిగిలింది 30,000. ఆ 30,000 పంటకు 1,50,000 ఏంది ఎలక్ట్రిసిటీ ఖర్చు. అన్ని ఖర్చులు చూస్తే ఇంట్రెస్ట్ ఖర్చు, ఆపరేషన్ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు 2 లక్షలు అవుతుంది. దాని బదులు మీరు రైతు బందే 30,000 లాభంకు 1,50,000 ఖర్చు పెడతారు. అయితే మరి రైతు కోసం ఎంతైనా ఖర్చు పెడతాం అంటున్నారు. ఎంతైనా ఖర్చు పెడతారు, రైతు బందే 1,00,000 రాదు. ఆ కాంట్రాక్టర్ కిందకి ఇవ్వాలి, ఈయనకెందుకు ఇవ్వాలి? రైతు బంధు ఎకరానికి ఇప్పుడున్న 10,000 బదులు 1,00,000 ఇవ్వచ్చు. సో రైతు ఇవన్నీ అంత ఖర్చు పెట్టి ఈయనకు 10,000 ఇస్తారంట. 30,000 లాభానికి 1,00,000 మెయింటెనెన్స్ కు కరెక్ట్ ఏమో 1,00,000 ఖర్చు పెడతారు, రైతుకేమో 10,000 ఇస్తారంట. ఇదేం న్యాయమయ్యా? సో ఎకరానికి 1,00,000 రూపాయలు రైతు బంధు ఇవ్వచ్చు అంతే. ఇది బంద్ చేసి ఈ ప్రాజెక్ట్ 18 లక్షల ఎకరాలకు 18 కదా, 18 లక్షల ఎకరాల ఆయకట్టు, 18 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, మొత్తం 36 లక్షలు. ఎందుకంటే ఇంకా టెక్నికల్ చెప్తే నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే కొండపోచమ్మ తర్వాత ఆ హైట్, మల్లన్న సాగర్ తర్వాత, కానీ ఇప్పుడు మానేర్ కింద వాస్తవంగా అక్కడ నీళ్ళు పెద్ద అవసరం లేదు, ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి అక్కడ. కానీ అక్కడికి అంత ఖర్చు కాదు, అక్కడికి 20,000 ఖర్చు అయితే
మానేరుకి, ఎందుకంటే అది ఓన్లీ 1 or 2 స్టేజెస్ 3 స్టేజెస్ తర్వాత. మిడ్ మానేర్ దగ్గర దగ్గర తక్కువనే ఖర్చు అయ్యేది. అక్కడ కొంచెం వాటర్ తక్కువ ఉంది. వాటర్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని కాలాల్లో అదే నిండుతుంది. నిండంటే ఇంకా మీరు నీళ్ళు వస్తాయి, మళ్ళీ కిందికి ఇడవాల్సి వస్తుంది, మళ్ళీ గోదావరిలో కలుస్తాయి. చూసింది కదా, ఎప్పుడో ఒకసారి కరువు వచ్చినప్పుడు, నీళ్లు కరువు వచ్చినప్పుడు అప్పుడు నింపడానికి పనికొస్తాయి. కానీ అక్కడ కిందికి బిలో మల్లన్న సాగర్ అంత అవసరం కూడా లేదు. సో ఎక్కడనైతే అవసరం లేదో అక్కడ తక్కువ ఖర్చు అయితే, ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఖర్చులు మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇక్కడేమో 1,00,000-1,50,000 దాకా ఖర్చు అవుతుంది ఎకరానికి. ఇది డిజైన్ ప్రకారంగా, ఎకానమీ ప్రకారంగా, ఎలక్ట్రిసిటీ, నేను 15 కారణాలు ఎందుకు ఇది మంచి పని చేయదని, 16 శాస్త్రాల ప్రకారంగా, ఎలక్ట్రిసిటీ పంపింగ్ కాస్ట్ ప్రకారంగా, హైడ్రాలజీ ప్రకారంగా, మీటియరాలజీ ప్రకారంగా, అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా, కాంపెన్సేషన్ సామాజిక న్యాయం ప్రకారంగా కాంపెన్సేషన్ మల్లన్న సాగర్ నుంచి ఎలగొట్టింది కదా, 4,000 ఎకరాలు ఊర్లో ఎలగొట్టింది. సామాజిక న్యాయం ప్రకారంగా, రైతు బంధు పాలసీ ప్రకారంగా, సివిల్ ఇంజనీరింగ్ ప్రకారంగా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రకారంగా, బేసిక్ ఫిజిక్స్ ప్రకారంగా స్కూల్లో చదువుకుంటాం కదా, హైడ్రో జియో మార్ఫాలజీ ప్రకారంగా. నేను అప్పుడు ఇది కొట్టుకోపోయినప్పుడు ఏది మేడిగడ్డ అక్వేరియంలో ఉష్కేష్ చూపెట్టిన దాని ప్రకారంగా, జియాలజీ ప్రకారంగా, పోటమాలజీ అంటే రివర్ సైన్సెస్ ప్రకారంగా, అంటే అది మునిగిపోయింది కదా, ఏది పంపులు మునిగిపోయినాయి కదా, రివర్ సైన్స్ ప్రకారంగా, ఎకాలజీ అండ్ క్లైమేట్ సైన్స్ ప్రకారంగా, లీగల్ పర్మిషన్స్ లీగాలిటీ ప్రకారంగా, తర్వాత సీస్మాలజీ ప్రకారంగా. ఆ మల్లన్న సాగర్ ఏదో సీస్మిక్ జోన్లో కట్టిందంట. భూకంప 15 కారణాలు ఉన్నాయి. 15 శాస్త్రాల ప్రకారంగా ఇది తప్పు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ ఏంటంటే, మరి తెలంగాణకు రైతుకు అమెరికా లాంటి కంట్రీస్ రైతులకు చాలా సబ్సిడీలు ఇస్తున్నాయి, మనకు ఫుడ్ సెక్యూరిటీ వద్దా? డబ్బులు తినలేం కదా, అన్నమే కదా తినాల్సింది, ఎంతైనా వరే కదా తినాల్సింది, లేకపోతే గోధుమనే తినాల్సింది కదా. ఇప్పుడు రైతుకి ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే పంట ఎవరు పండిస్తారు? పంట తెలంగాణకు అవసరం కదా. అప్పుడెప్పుడో మనం 2014-15 కాళేశ్వరం కట్టక ముందు చాలా తక్కువ పంట ఉండే, ఇప్పుడు దేశానికే మనం ఆదర్శంగా నిలిచాం. వరి పంటలో ఈస్ట్ గోదావరి కంటే కూడా కరీంనగర్ ఎక్కువ పండిస్తుందని అంటున్నారు. కరెక్ట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్చువల్లీ వెనకట కరువుతోటి చచ్చిపోతుండే మనుషులు. స్వాతంత్రం వచ్చినాక గ్రీన్ రెవల్యూషన్ అనేది ఫుడ్ సెక్యూరిటీ స్టేబుల్ అయింది. ఇప్పుడు రివర్స్ ఫుడ్ సెక్యూరిటీ ఉంది. ఒక్కొక్కరు బువతిని పొట్టలు పెంచుకుంటున్నారు. మనం అవసరం ఉన్న దానికంటే 2 కాదు 3 7 ఎక్కువ పండిస్తున్నాం. మనం అంటే తెలంగాణ రాష్ట్రంను పొట్టలు, డయాబెటీస్, షుగర్ రాష్ట్రం కన్వర్ట్ చేస్తుంది. మనం పండించేది మనం ఎంత యావరేజ్గా ఒక మనిషి తెలంగాణ అంటే పెద్ద మనుషులు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు తక్కువ తింటారు, మహిళలు తక్కువ తింటారు, నాస్తుంటోళ్ళు, ఆఫీస్లో ఏసీ కార్లు తిరిగేటోళ్ళు తక్కువ తింటారు, పొలం వచ్చేసి యావరేజ్గా 72 kgs పర్ ఇయర్ తింటారు. 72 kgs ఒక పర్సన్ ఒక 72 kgs అంటే ఏడాదికి. అయితే 4 కోట్ల మంది అంటే దాదాపు 30 లక్షల టన్నులు. 4 × 72 28.8 దాదాపు 29 లక్షల టన్నులు ఏంది బియ్యం. అంటే వడ్లను కన్వర్ట్ చేస్తే అవి 40 లక్షల టన్నులు అవుతాయి. మనం పండించేదంతా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పినారు లాస్ట్ ఇయర్. అంటే కాళేశ్వరం కూలిపోయినాక రికార్డ్ పండించినాము. ఇంతకుముందు కాళేశ్వరం ఎక్కువ పండిస్తే నా వల్ల పండించారు, నా వల్ల కాళేశ్వరం వల్ల పండించారు. కాళేశ్వరం కూలిపోయినాక రికార్డ్ పంపించినాము 2,80 లక్షల టన్నులు. అంటే 7 ఎక్కువ పండించినాం. తెలంగాణకు అవసరమైన దానికంటే 7 40 లక్షల టన్నులు, 8 2,80 అంటే 7 7 టైమ్స్ ఎక్కువ. అవును. మనకు కాకపోతే భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ ఎవరికి అవసరం అండి? ఎవరికి? ప్రతి రాష్ట్రం ఎక్కువ పండిస్తుంది. భారతదేశంలోనే ఎక్కువ పండుతున్నాయి వరి పంట. అది భారతదేశాన్ని లిటరలీ హెల్త్ ప్రకారంగా ఆర్థికంగా నాశనం అయిపోతుంది. ఈ రోజు అది ఈ వరి వండేది కేసీఆర్ కాళేశ్వరం వల్ల కాదు. ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయినాక రికార్డు. ఇది వరి వండేది ఎట్లా అంటే మోడీ ఇచ్చిన యూరియా వల్ల. అన్నిట్లో ఎక్కువ కొనుగోలు 30,000 కోట్లు తెలంగాణ నుంచి కొనుగోలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమిస్తలేరు అంటున్నారు కదా, గుడ్డు పెట్టుకొని తిరిగినరు. 30,000 కోట్లు 40 లక్షల తెలంగాణ రైతు కుటుంబాలకు 30,000 కోట్లు ఇస్తుండ్రు. అంటే దాదాపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తేందుకు. అయితే దాని తర్వాత అది పండేది ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు వల్ల కాదు. అన్నిట్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ యూరియా అంటే తెలంగాణ.
గుజరాత్, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు మీ బీజేపీ రాష్ట్రాల కారణంగా కొనుగోలు కొరకు మీకే ఎక్కువ ఇస్తున్నారు, అవసరం లేకుండా కొంటున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నామా ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ పోయి ప్లీజ్ కొనండి ఎందుకంటే వీళ్ళ కొంత డబ్బు లేవు, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు పెట్టి కొనాలి, అది పండిస్తేందుకు దాదాపు 6-7-10,000 కోట్లు యూరియా సబ్సిడీ ఇవ్వాలి. అన్నిట్లో ఎక్కువ తెలంగాణ రైతాంగానికి ఇచ్చేది దాదాపు ₹1,00,000 ప్రతి ఏడాది, 1,20,000 లెక్కలు కూడా ఉన్నాయి. తెలంగాణ రైతుకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానివల్లనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటున్న కేంద్ర ప్రభుత్వం. దానివల్లనే ఇంతో అంతో రైతు ఉన్నాడు ఇక్కడ. అంటే వరి పంట అవసరం లేదు ఇంత మీరు చెప్పగలిగేది. అవసరం ఉన్నది. భారతదేశము 60% నూనె, వంట నూనెలు కదా, అది 60% బయట నుంచి, మలేషియా నుంచి, ఇక్కడ నుంచి ఆయిల్ పామ్ ఆయిల్ బయట నుంచి వస్తుంది. అండ్ ఎన్నో ఆయిల్, సఫోలా, యుక్రెయిన్ వార్ లా సన్ఫ్లవర్ ఆయిల్ పోయింది. ఎందుకంటే యుక్రెయిన్ వార్ తోటి మనం బయట నుంచి నూనె, క్యాస్టర్ ఆయిల్, పామ్ ఆయిల్, పప్పులు ఇవి తక్కువ. వీటికి చాలా తక్కువ ఉంది. ప్రోటీన్ అండ్ ఆయిల్ కన్సంప్షన్ మనకు చాలా అవసరము. వరి వద్దయ్యా, అవసరం లేదు. మన దేశాన్ని ఆర్థికంగా మన పెయిని పాడు చేస్తున్నది, పొట్టలు పెరుగుతున్నాయి, డయాబెటీస్, షుగర్ వస్తుంది. మనకు అవసరం ఉన్నది వాటికి నీళ్ళు ఎక్కువ. గోధుమ, వరి రెండు ఎక్కువనే ఉన్నాయి సార్ ప్రొడక్షన్. గోధుమ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది. మాకు అవసరం ఉన్నది జొన్నలు, మిలెట్. అందుకే ప్రధానమంత్రి గారు మిలెట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ హెల్త్ ఫుడ్, సూపర్ ఫుడ్ గా పాపులర్ అయింది. ఆయిల్ ఉన్న పప్పు విషయానికి వద్దాం సార్. పప్పు అంటే మీ కందిపప్పు, దానికి కాళేశ్వరం లేనప్పుడు కూడా ఎంత మంచి వరల్డ్ ఫేమస్, భారతదేశం ఫేమస్ అంటే తాండూరు కందిపప్పు. ఇప్పుడు దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా. అంటే వర్షపాతం పెద్ద అవసరం లేదు తాండూరులో కందిపప్పు పండించడానికి. సాధారణ ఏడాదిలో మంచిగా వండుతుంది. ఎప్పుడోసారి కరువు వచ్చినప్పుడు ఇది, దానికి కాళేశ్వరం ఏం అవసరం లేదు. రెగ్యులర్